మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మేందర్ రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, చూస్తుండగా 2020 సంవత్సరం అయిపోయింది. 2026కి నూతన ఆంగ్ల సంవత్సరానికి వచ్చేసాం. సో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉండేదే ఈ ఇయర్ అంతా మాకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. సో ముఖ్యంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, అలాగే ఏ దైవాన్ని పూజించమంటారు? ఈ 2020 సంవత్సరం ఆంగ్ల సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు వృశ్చిక రాశి వాళ్లకు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు సహజంగా మనం ప్రతి రాశి గురించి వాళ్ళకు కొన్ని ప్రత్యేకతలు మాట్లాడుకుంటున్నాము. ఈ రాశి అంటే ఏంటి, ఈ రాశి కాలపురుషతత్వం ఎలా ఉంటుంది, దాని ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది మనం కొంచెం మాట్లాడుకుందాము. వృశ్చిక రాశి కాలపురుషుడికి 8వ రాశి. కాలపురుషుడికి 8వ రాశి అంటే ఇప్పుడు మనం తులారాశి అంటే జెనెటికల్ ఆర్గన్స్ అని చెప్పుకున్నాము. అదే మలమూత్ర విసర్జన స్థానము అంటే బాత్రూమ్ 8వ రాశి. అదే ఇప్పుడు మనకు డెలివరీ హాస్పిటల్స్ ఉంటాయి. వృశ్చిక రాశి అంటే మెటర్నిటీ కాన్పుల హాస్పిటల్ అంటారు, అది వృశ్చిక రాశి కిందకి వస్తుంది. అదేవిధంగా లోతైన పరిశోధనలు అంటే సైంటిస్టులు, రీసెర్చ్ చేసుకునే వాళ్ళందరూ దీంట్లో ఉంటారు. వీళ్ళు సెంటిమెంట్ సినిమాలు చూసినా, ఎమోషనల్ చూసినా టన్నుగా గేట్ చేస్తారు. వీళ్ళు అసలు చూడకూడదు. వీళ్ళకి కానీ సెంటిమెంట్గా మాట్లాడితే సహాయం చేస్తారు. నేను చాలా కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నాను, నువ్వే నన్ను కాపాడాలా, నన్ను కాపాడడానికి నువ్వే రాత్రి దేవుడు నా కళ్ళలో చెప్పాడంటే అంతే వీళ్ళ చేతులు కుదబెట్టిచ్చేస్తారు. అంటే ఎమోషన్స్కి, సెంటిమెంట్స్కి వీళ్ళు బాగా కరైపోతారు. వీళ్ళు బాధాకరమైనటువంటి సినిమాలు, యూట్యూబ్లో చిన్న షార్ట్ వీడియో చూసి బాధాకరమైన స్పాట్లు ఏడుస్తుంటారు. అంత ఎమోషన్స్ ఉంటాయన్నమాట. చూడు, ఎందుకంటే చంద్రుడు ఇక్కడ నీచపడతాడు. చంద్రుడు అంటే మనసు నీచమైపోతాడంటే చంద్రుడు బలహీనమైపోతాడు. మనసు ఇక్కడ బలంగా ఉండదు. చిన్న విషయానికి ఎక్కువగా పట్టించుకునే వాళ్ళు, ఎక్కువగా పంతనపోయేవాళ్ళు. ఇంత చిన్న విషయానికి ఎంత పౌరుషం ఎందుకంటే చిన్నదే పెద్ద నేను తెగే వరకు లాగుతాను, ఎంతవరకు ఏదైనా పోతానని అంటుంటుంది. ఈ ఎమోషన్స్ అట్లా ఉంటాయి. లోతైన పరిశోధన అంటే సైంటిస్టులు ఏం చేస్తారు, ప్రపంచాన్ని మర్చిపోతారు, ఒక రూమ్లో కూర్చుంటారు. రీసెర్చ్ వారం ఏంటుంది. వీళ్ళ గడ్డాలు పెరిగిపోయింటాయి, తలలో పెరిగిపోయింటాయి, సౌందర్యాన్ని పట్టించుకోరు. ఇక్కడ వచ్చేకాడికి నేను బాత్రూమ్ అనను అంటే ఒక బురద, ఒక డ్రైనేజీ, ఇదంతా. కానీ విశేషం ఏమంటే ఈ రాశిలోనే లక్ష్మీదేవి పుట్టింది. తామర పువ్వు పుట్టేది బురదలోనే కదా. బ్రహ్మదేవుడు సృష్టికర్త పుట్టేది ఇక్కడే కదా. మరి సృష్టికర్త అంటే అందుకే నేను చెప్పింది డెలివరీ హాస్పిటల్స్, ఎవరైనా పుట్టాల్సిందే హాస్పిటల్లో, అంతే కదా. సాక్షాత్ లక్ష్మీదేవి ఇక్కడ పుట్టింది. సృష్టికర్త బ్రహ్మదేవుడు తామర పువ్వులోనే ఉంటాడు. ఇక్కడ అనురాధ నక్షత్రం అంటే తామర పువ్వు. మరి ఈ అనురాధ నక్షత్రం అంటే తామర పువ్వు అన్నాను కదా. నరేంద్ర మోడీ అనురాధ నక్షత్రం పుట్టాడు. ఆయన అట్టడుగు స్థాయి నుంచి ఒక దేవుడైన స్థాయికి వచ్చాడు. బురదలో నుంచి తామర పువ్వు వస్తుంది, దాంట్లో దేవతలు కూర్చుంటారు. అట్టడుగు వర్గాలను అభివృద్ధి చేసేవాళ్ళు ఈ నక్షత్రంలో అనురాధలో పుడతారు. బాధపడితే సాయం చేస్తున్నారు కదా నరేంద్ర మోడీ గారు. ఎంతమందికి అన్ని మతాలను, ముస్లిం కంట్రీస్లో కూడా ముస్లిమ్స్కి ఇన్ని బెనిఫిట్స్ ఇవ్వరు, అన్ని బెనిఫిట్స్ కూడా ముస్లిమ్స్కి ఏర్పాటు చేస్తాడు ఆయన. ఎవరైనా సరే పేద బలుగు బలహీన వాళ్ళ గురించి బాగుండాలని. అది ఈ రాశి యొక్క ప్రత్యేకత. ఇక్కడ మనం బాత్రూమ్ అన్నామని, బురద అన్నామని, మలమూత్ర విసర్జన స్థానం అన్నామని మనం వాడు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవంగా బాత్రూమ్ లేకపోతే ఇంట్లో బిడ్డను కూడా ఎవరు. మా అమ్మాయి అసలు ఇంట్లో ఏమో కనీసం బాత్రూమ్ కూడా అంటారు. ప్రతి ఒక్కటి గొప్పదే. ఆ గొప్పదనాన్ని ఎలా ఉంటుందో మనం చూపిస్తున్నాం అంతే. కాబట్టి వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, ఈ రాశి యొక్క శక్తి ఎక్కువ, పట్టుదల ఎక్కువ. ఈ డ్రైనేజీలు, మురికి గుంటలు, ఇట్లాంటి జలమంతా కూడా ఇది సూచిస్తుంది. అదే సముద్రాన్ని, ఆ సముద్రము జలమే, అదే మీనరాశి సూచిస్తుంది. అదే తాగేటువంటి చెరువుల నీళ్లు ఇటువంటివంతా కూడా కర్కాటక రాశి సూచిస్తుంది. అన్ని జలరాశులే. ఇది దుర్గంధమైన జలాన్ని సూచిస్తుంది. అందుకే ఇంకోటి ఏమంటారంటే, ఇది పరిశోధన కాబట్టి బురదలో కాలు పెట్టకపోతే చేతిలోకి అన్నం రాదు అని ఒక సామెత ఉంది. అంటే వ్యవసాయం అంటే మడుసు తొక్కి వ్యవసాయం లేకపోతే అన్నం వస్తుందా? కాబట్టి అత్యంత గొప్ప రాశి, ప్రపంచానికి అవసరమైనటువంటి తత్వము ఇక్కడ ఉంది. మనం మనిషి జన్మించాలంటే కూడా
ఈ రాసే కారకమవుతుంది. లేదా మనిషి ఎలా పుడతాడు, ఏమి అన్ని ఈ సమాజం ఎలా ఎంజాయ్ చేస్తాడు, కష్టమైన సుఖమైన అన్నీ ఎంజాయ్సే. మనం సుఖమే కావాలనుకుంటాం, కష్టం రాకూడదు అనుకుంటాం. కానీ అది వచ్చినప్పుడు దీని విలువ తెలుస్తుంది, ఇది వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది. కాబట్టి విలువలతో కూడుకుని రాసి కష్టపడుతున్న వాళ్ళు, అట్టడుగు ఉన్న వాళ్ళు అత్యున్నత స్థాయికి వెళ్ళే వాళ్ళు ఈ రాశిలో పుడతారు. అందుకే నరేంద్ర మోడీ గారు టీ స్టాల్ వేసుకుంటారు, టీ బాయ్ ఏదేదో అంటారు. ఆయన ప్రపంచంలో నెంబర్ 1గా దేశాన్ని నిలబడేసాడు. ఆయనకు అన్ని కష్టాలు తెలుసు, సామాన్యుడి కష్టం తెలుసు, ఆకలి బాధ తెలుసు. అన్నం తినలేని, ఆకలితో అన్నం తినలేని వాళ్ళు టీలు దాక్కుంటూ ఉంటారు. తక్కువ ఖర్చుతో పోతుంది, టీలు దాగి ఆకలిని చంపుతుంటారు. మరి ఆయనకి ఎంత తెలుసు ఉండాలా? వాళ్ళ నాన్న ఎవరు తెలీదు. ప్రధానమంత్రుల తాత ముత్తాతలు ఉన్న వాళ్ళు ప్రధానమంత్రులు కాలేకపోతున్నారు. మరి ఆయన ఏ ప్రధానమంత్రులు పుట్టాడైనా? అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నతమైన స్థాయికి వెళ్ళాడు. వాళ్ళ పార్టీ గుర్తేమి? ఆయన పుట్టింది ఎక్కడ? తామర పువ్వు నక్షత్రం కదా పుట్టాడు. ఇంతకుమించి జ్యోతిష్యం ఏం కావాలి మనకు? కాబట్టి కృషితో నాసి దుర్భిక్షం, కష్టపడేవాడికి దరిద్రం లేదని తెలియజేస్తుంది. స్త్రీ యొక్క ప్రసవ వేదన తెలియజేస్తుంది. ఇదే ఈ రాశి. అంతకుమించిన వేదన లేదు. అందుకే అత్యున్నతమైన స్థాయిలో తల్లి, మొదటి గురువు తల్లి. మరి నేనేం చెప్తున్నాను ప్రతి వీడియోకి? మాతృదేవోభవ అంటున్నాను. ఈశ్వరుని, మహావిష్ణువుని ఇంకెవరో చెప్పడం లేదు. ఎందుకు? మా అమ్మ తర్వాతనే ఏ దేవుడైనా. వాళ్ళని పిలవకపోయినా నాకు వచ్చే నష్టం లేదు. మా అమ్మని తెలుసుకో నేనేం చేయలేను. నాకు జ్యోతిషం వచ్చినట్టే మా అమ్మే నాకు కారణము, నా గురువే మా అమ్మ. ఎన్నో వీడియోలు చెప్పాను. అది మాతృశక్తిని ప్రపంచానికి తెలియజేసినటువంటి గొప్ప రాశి ఇది. కాబట్టి ఈ రాశి యొక్క లక్షణాలు ఇవి. ఈ సంవత్సరం వీళ్ళకి ఉంటుంది మాట్లాడుతుంది. 4వ ఇంట్లో రాహు, 4వ ఇంట్లో 7 గ్రహాలు, 10వ ఇంట్లో కేతువు, అష్టమంలో గురువు, పంచమంలో శని. ఓవరాల్గా చూసుకుంటే ఎట్లుందంటే ఒక జింక ఒక 4 పిల్లలతో అడవిలో వెళ్తా ఉంది. పిల్లలేమి, మన అమ్మ ఉంది, మనకేమి ఇబ్బంది లేదు. పులి వచ్చినా సింహం వచ్చినా మన అమ్మ ముందు బలాదోర్. జింకేమి పిల్లలతో తీసుకెళ్తా ఉంది. తల్లి కదా, బిడ్డలను కాపాడుతుంది కదా. ఏ పులి ఏ పక్క వస్తుందో, ఏ సింహం ఏ పక్క వస్తుందో, ఏ వేటగాడు ఏ పక్క వస్తాడో, ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో 4 వైపులు చూస్తూ తీసుకెళ్తూ ఉంటుంది. ఎదురుగా ఒక పులి వస్తూ ఉంటుంది. పిల్లలేమో సంతోషంగా ఉంటాయి, మన అమ్మ ఉన్నది మనకేం భయమని. సరే ఆలోచించి పిల్లల్ని తీసుకుని ఇటు వెనక్కి వెళ్తుంది. అటువైపు పోతే అటువైపు తోడేలు వస్తూ ఉంటుంది. దానికి ఆకలే, దీనికి ఆకలే. సరే దీంతోనూ పోరాడలేదు, దాంతోనూ పోరాడలేదు. తల్లి చనిపోతుంది కానీ బిడ్డలు మాత్రం కాపాడాలనుకుంటుంది. సరే ఇటువైపు వెళ్తుంది, 4వ దిక్కుకి వెళ్తుంది. ఇటువైపు వెళ్తే అడవి కార్చుచ్చి అంటుకొని తగలబడి ఇటా వస్తూ ఉంటుంది. పిల్లలు తీసి అగ్గులో పోగలుగుతుందా? 3 దిక్కులు బ్లాక్ అయినాయి. ఇంకో వైపు బయలుదేరుతుంది. ఒక వేటగాడు బాణం చూసుకుని ఒక జింక పిల్లని వాడు గురి చూసుకొని వస్తున్నాడు. ఈ జింక వైపు వస్తున్నాడు. 4 వైపులో చూసింది. 4 పిల్లలు ఉన్నాయి. పిల్లలు మాత్రం సంతోషంగా ఉన్నాయి. మన అమ్మ ఉన్నది మనల్ని కాపాడుతుంది. ఇంత 4 వైపులు వస్తాయేమని ఒక కాన్ఫిడెన్స్ పిల్లలకి ఎప్పుడు తల్లిదండ్రుల పైన. అప్పుడు ఏం చేస్తుంది జింక? ఎవరిని ఎదుర్కోలేదు. మరి ఏం చేస్తుంది? ఒక SMS భగవంతుని పంపిస్తుంది. భగవంతుడా, నన్ను నా పిల్లలు కాపాడు, నాకేమైనా పర్లేదు, నా పిల్లలు బాగుండాలనుకో. ఏ తల్లైనా అదే కోరుకుంటాను. అప్పుడేమవుతుంది? ప్రకృతి ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? రిసీవ్ చేసుకోవాలి కదా, సహాయం చేయాలి కదా. అప్పుడు వేటగాడు ఒక పామును దొక్కుతాడు. వాడికి తెలుదు, జింకను చూస్తూ అడవిలో కదా పాము ఉంటుంది కదా, పాములో చూసుకోడు. వాడు జింకను చూస్తాడు, పాము అదేం చేస్తుంది? వాడిని ఒక కాటేస్తుంది. మరి నన్ను దొక్కుతామని వాడికి గురి తప్పిపోతుంది. పోయి తోడేలు తగులుతుంది. వాడు గురి తప్పేసి పోయి ఈ పక్క తోడేలు తగులుతుంది. తోడేలు అది అరుస్తూ అది పరిగెత్తుంది. పులికి ఉన్నటువంటి సైకాలజీ పరిగెత్తే దాన్ని ఎక్కువ వేటాడుతుంది. పరిగెత్తిందంటే దానికి వేటాడడానికి లఘు. ఇది పరిగెత్తి పట్టుకొని తింటే దానికి ఒక రిలాక్స్. దాని సైకాలజీ అది దాని అనుకోండి. ఇది కదా పరిగెత్తా ఉంది, దాని నుండి ఇది పరిగెత్తుంది. పిల్లలు తీసుకుని జింకెళ్తుంది. వృశ్చిక రాశి వాళ్లకు ఇప్పుడు కాలసర్పదోషము, సప్తగ్రహ కూటమి 4వ ఇంట్లో, అష్టమంలో గురువు, పంచమ శని ఇలా ఉన్నాయి చుట్టూ. ఇవి నేను చెప్పిన వర్ణించిందే ఉంది. కానీ దైవబలం ఒకటి ఉంటే చాలు. ఇటాడు ఇంకా 50 ఉన్నాయి అంతే, ఇంకేం లేదు. వీళ్ళు ఇంకా పరమేశ్వరుని పట్టుకుంటే చాలు. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. నేను దేనికైనా శివాలయమే చెప్తాను. మహావిష్ణు ఆలయం ఎందుకు చెప్పరండి మీరు అనుకుంటే కూడా అదే దంపతులు వాళ్ళే, అనుగ్రహించేది వాళ్ళే, కష్టాన్ని స్వీకరించి మనకు సుఖాన్ని ఇచ్చేది వాళ్ళే. కాబట్టి వాళ్ళు అనుగ్రహించిన తర్వాతనే
మనకు సంపదనే మహావిష్ణువు వస్తుంది. ఆయన అలంకార ప్రియుడు. ఆయన మనకు అనుగ్రహించాలంటే వీళ్ళు ఆశీర్వదించాలి. కాబట్టి శివాలయానికి వెళ్ళడం ఉత్తమం. అలాగే గురువారం ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు ఈ 2026 ఇయర్? 4వ స్థానంలో 10వ స్థానంలో గ్రహణాలు వస్తున్నాయని చెప్తున్నాను. అవి మనకు కనిపించినా కనిపించకపోయినా ఆ విశ్లేషణ మనకొద్దు. ఆ గ్రహణ ప్రభావాలు, కాలసర్పదోష ప్రభావము, సప్తగ్రహ కూటమి ప్రభావము, అష్టమ గురు ప్రభావము, పంచమ శని ప్రభావము వీళ్ళకి కొంచెం క్లిష్టంగానే ఉంటుంది. ఎఫర్ట్ పెట్టుకోవాల్సిందే. ఎఫర్ట్ పెట్టంటే ఇప్పుడు ఎంత ఎఫర్ట్ పెడితే అంత రిజల్ట్, అంతే కదా. ఎఫర్ట్ ఎంత పెడితే రిజల్ట్ ఉంది. పిండి కొద్దీ రొట్టె. కాబట్టి ఇప్పుడు ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి, తన స్థాయి కన్నా మించి పెట్టాలి. కొంతమంది ఏమంటారు, అప్పుడు నేను పాతకాలంలో కొంతమంది అప్పుడు ఎస్టీడీ బూతులు ఉండేవి. పిల్లలు చదువుకునేటప్పుడు చదువు నుంచి వచ్చేసినట్టు ఎస్టీడీ బూత్లో పనిచేస్తారు. నైట్ అంతా పనిచేస్తారు, ఎస్టీడీ బూత్లో పనిచేస్తారు. తెల్లవారు అర్లీ అవర్స్లో మళ్ళీ పేపర్ వేస్తారు. పేపరు ప్లస్ పాల ప్యాకెట్లు వేస్తారు. ఇవేసి ఆ డబ్బులతో వీళ్ళు చదువుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చదువుకోవాలి, తల్లిదండ్రులకు స్తోమత లేదు. రాత్రంతా వాళ్ళు ఎవడు రాకపోతే హ్యాపీ, ఎందుకంటే పడుకుని నిద్రపోతూ ఉంటారు. వచ్చిన లేపుతాడు, మేలుకుని ఓడుస్తూ చూడాల్సిన అవసరం లేదు. అట్లా సగం నిద్ర సగం ఇట్లా కష్టపడి వాళ్ళు గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, గొప్ప స్థాయిలోకి వెళ్ళి ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళు ఆ స్థాయిలోకి వెళ్తే సామాన్యుడి కష్టాన్ని తెలుసుకుని ఒక అర్జీ తెస్తున్నారంటే టకామని తీసుకుని చూస్తాడు, వాళ్ళ ఫేస్ చూస్తాడు, రీడింగ్ చూస్తాడు, ఇతని పడిన బాధలు వాళ్ళు కంపేర్ చేసుకుంటాడు, ఓకే టక్మని చేస్తాడు. అటువంటి బాధలు పడి ఒక స్థాయికి వెళ్ళిన అధికారులు సమాజాన్ని అభివృద్ధి చేసేస్తారు, కాపాడేస్తారు. కాబట్టి ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు ఇప్పుడు ఎఫర్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు తగినట్టు ఎఫర్ట్ పెట్టుకోవాలితే మంచిది. ఈ వృశ్చిక రాశి అంటే బాత్రూమ్ అని చెప్పాను కాబట్టి వీళ్ళు ప్రతి వారము ఓ కొబ్బరికాయ బాత్రూంలో కొట్టి పెట్టడము మంచిది. అదేవిధంగా వీళ్ళకు ఇంకేం చేయొచ్చు అంటే హాస్పిటల్స్కి, మరి డెలివరీ హాస్పిటల్స్కి ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, మాప్ స్టిక్స్ లాంటి ఎక్విప్మెంట్స్ తీసుకోవడం మంచిది. అక్కడ శుభ్రతకు వీళ్ళు కృషి. ఇప్పుడు అపోలో మెడికల్స్లో పోతే 100 రూపాయలకి 1 లీటర్ ఇస్తున్నారు. ఫ్లోర్ క్లీనర్ కానీ టాయిలెట్ క్లీనర్ కానీ యాసిడ్, ఫినాయిల్స్ ఇటు తీసేవచ్చు. అక్కడ శుభ్రం, అది ఆలయం కన్నా గొప్పది ఆ హాస్పిటల్. అదేవిధంగా శివాలయాలకు కూడా తీసివచ్చు, కొబ్బరికి పొలాలు చీపులు తీసివచ్చు. ఊడుస్తూ ఉంటే ఆలయమే శుభ్రమవుతూ ఉంటే అభిషేకం ఎవరైనా చేస్తారు మూలవరాటికి, ఆలయానికి ఎవరు అభిషేకం చేస్తారు, దానికి మనం కారకులు అవుతాం. నెలకు ఆలయానికి 5 చీపురు కట్టలు తీస్తే ఒక సంవత్సరానికి 10 ఆలయాలు శుభ్రమవుతూ ఉంటే జాతకంలో కష్టం ఉంటుంది, మన కష్టం శుభ్రం అయిపోతూ ఉంటుంది, క్లీన్ అయిపోతుంది. బాత్రూమ్ అశుద్ధంగా పెట్టుకుని చూస్తారా, అది ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇల్లు అంత బాగున్నట్లు లెక్క. వాళ్ళు లక్ష్మీకరంగా ఉన్నారు లేదంటే బాత్రూమ్ చూసి చెప్పచ్చు వాస్తుకు పోతే. దుర్గంధంలో పోయి స్నానము, దుర్గంధంలో పోయి ఇంకొకటి చేయలేరు కదా. అందుకే శుభ్రంగా పెట్టుకోవాలి. ఓడోనిల్స్ కానీ కొన్ని రకాల లిక్విడ్స్ అంతా పెట్టుకోవాలి, పర్ఫ్యూమర్స్ లాంటివి పెట్టుకోవాలి. కాబట్టి బాత్రూమ్ బట్టే ఆ ఇంట్లో లక్ష్మీకరం చెప్పచ్చు. ఈ నక్షత్రం ఈ రాశిలోనే లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి ఇది వీళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్లుప్తంగా సరిపోతాయి, ఇంకేం అవసరం లేదు. అన్ని వర్గాల వాళ్ళకి ఇదే పరిహారాలు. గురుగారు మరి ముఖ్యంగా వివాహ యోగం ఉందంటారా, అలాగే సంతాన యోగం ఉందంటారా? వివాహ యోగము, సంతాన యోగము అంటే వివాహ యోగము వీళ్ళకి ఇప్పుడు గ్రహాలు బాలేవని చెప్పాను, 4 వైపులా కొంచెం స్ట్రిక్ట్ పొజిషన్ ఉందని చెప్పాను. ఇప్పుడు వీళ్ళకి వివాహం కావాలి, వివాహం కూడా వశీకరం కావాలి. స్ట్రిక్ట్గా ఉండి వశీకరం లేదు. దీనికి ఏం చేయాలంటే ఒక 7 మామిడాకులు మనం గడపలో కట్టుకున్న తోరణము అలా కట్టుకుని పసుపు, కుంకుమ, గంధం అని చెప్పి పెట్టుకొని శివాలయం తీసుకెళ్ళాలి శుక్రవారం రోజు. శుక్రవారం ఆ మామిడాకు తోరణం ఆడ చెట్టుకో, గేటుకో, స్తంభానికో కట్టేయాలి. తోరణం కట్టేసి స్వామివారిని నమస్కరించుకొని కొద్దిసేపు కూర్చొని వచ్చేయాలి. ఇలా తోరణాలు కడుతుంటే వీళ్ళింటికి మంగళ తోరణాలు పడతాయి. మన ఇంటికి మంగళ తోరణాలు పడాలి కదా, మరి శివాలయంలో ఆ విధంగా మంగళ తోరణాలు కట్టాలి. అలా కడుతూ వస్తే వివాహానికి బలం పెరుగుతుంది. అదొక అప్లికేషన్ లాంటిది, ఒక అర్జీ లాంటిది. ఎందుకు ఈ గుడంతా మామిడాకులు కట్టేస్తున్నాడండి ఇతను, అదేదో పెళ్లి ఏదో చేసేయకూడదా? దేవతలు మనలాగా మాట్లాడుకుంటారు. ఇది వివాహానికి వీళ్ళు చేయాల్సినటువంటిది. దానికి బ్రోకర్లందరికీ ఫోటోలు ఇస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, అయితే చేస్తారు లేదంటే ఉన్నానో వెయిట్ చేయంటారు. అదేదో భగవంతుని దగ్గరికి వెళ్తే వివాహ బలం పెరుగుతుంది, దాని వ్యతిరేకత తగ్గుతూ వస్తుంది, కష్టాన్ని కంప్రెస్ చేస్తాడు భగవంతుడు. ఇది ముఖ్యంగా మరి సంతానం గురించి గురుగారు. సంతానం గురించి తీసుకుంటే వీళ్ళకి కొంచెం ఆలస్యంగా ఉండొచ్చు సంతానం. ఎందుకంటే పంచమాధిపతి అష్టమంలో ఉన్నాడు, పంచమంలో శని ఉన్నాడు. శని ఆలస్యం సూచిస్తాడు. శని సంతానకారకుడు కదా, కర్మకారకుడు. సంతానకారకుడు గురువు అష్టమంలో పడ్డాడు. వీళ్ళు కొంచెం ఆలస్యంగా ఉండొచ్చు. అంటే ఆ శని అక్కడ మారే వరకు
అలాగే రైతులకు ఎలా ఉండబోతుంది అంటారు మరి? రైతులకు ఇది వ్యవసాయానికి సంబంధించిన గ్రహము శని పంచమంలో ఉన్నాడు. ఇంకా తీసుకుంటే వృషభ రాశికి సంబంధించిన శుక్రుడు రైతులకు కొంచెం హార్డ్గా ఉంటుంది, కానీ ఫలితం బాగానే ఉంటుంది. అంటే ఎక్కువ ఫలితాన్ని ఆశించలేరు, కానీ రామారామ తీసుకెళ్తారు. అంటే సాధారణంగా ఉంటుంది, నష్టాలు రావు. గురుగారు, మరి ఓవరాల్గా ఇయర్ అంతా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? పంచమంలో శని ఉన్నాడు. పంచమ స్థానం అంటే కులదేవతా స్థానము, కులదేవతను ఎక్కువ ఆరాధించాలి. అదేవిధంగా సర్పదోష ప్రభావము, కాలసర్పదోష ప్రభావం ఎంటర్ అవుతా ఉంది 360 డిగ్రీలకు, అంటే ప్రపంచానికి. కాబట్టి గరుడారాధన చేయాలి, గరుకుమంతుల ఆరాధన, కులదేవత ఆరాధన, శివాలయ దర్శనం ఎక్కువ చేసుకోవాలి. ఈ 3 సరిపోతాయి. గురుగారు, మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.